నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర బడ్జెట్ పేదలకు నష్టం కలిగించే విధంగా ఉంది. కేంద్రం ఇచ్చిన నిధుల దారి మళ్లిస్తున్నాయన్న కిషన్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ పర్యటన, టెక్కలిలో భారీ బహిరంగ సభ. పాఠ్య పుస్తకాల్లో జగన్ కుంభకోణానికి పాల్పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు డబ్బులు పోగేస్తున్నారన్న పట్టాభి. ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీ బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు పెట్టిందన్న బాల్క సుమన్. జూబ్లీహిల్స్ హనీ ట్రాప్ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు. కూతురుని ఎరగా వేసి డబ్బులున్నోళ్లను దోచుకుంటున్న తల్లి హిమాంబి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ హనీ ట్రాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్వే కొద్దీ తల్లి కూతుళ్ల బాగోతాలు బయటపడుతున్నాయి. కూతురిని ఎరగా వేసి తల్లి హిమాంబి సంపన్నులను దోచుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2017లో విష్ణుకాంత్ అనే వ్యక్తిని బెదిరించి 3 లక్షలు కాజేసిన హిమాంబి తన కూతురితో పాటు ఇతర అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తల్లి హిమాంబిపై 5 కేసులు నమోదు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ హనీ ట్రాప్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్వే కొద్దీ తల్లి కూతుళ్ల బాగోతాలు బయటపడుతున్నాయి. కూతురిని ఎరగా వేసి తల్లి హిమాంబి సంపన్నులను దోచుకుంటున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. 2017లో విష్ణుకాంత్ అనే వ్యక్తిని బెదిరించి 3 లక్షలు కాజేసిన హిమాంబి తన కూతురితో పాటు ఇతర అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తల్లి హిమాంబిపై 5 కేసులు నమోదు చేశారు పోలీసులు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో సిఎల్పి సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పకుండా హాజరు కావాలని సీఎం ఆదేశించారు. ఇరిగేషన్పై రేపు శ్వేతపత్రం విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు, వాటిలో జరిగిన అవకతవకలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించనున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్లో చేసిన అవినీతిపై సీఎల్పీ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు అసెంబ్లీలో ఎవరెవరు ఏ అంశంపై ఏం మాట్లాడాలన్న దానిపై ఈరోజు సీఎల్పీలో నేతలు చర్చించనున్నారు. ఈ నెల 13న మేడిగడ్డ ఫీల్డ్ విజిట్లో కాంగ్రెస్ వ్యూహంపై చర్చ జరగనుంది. గత ప్రభుత్వ ఇరిగేషన్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు శాసనసభలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలతో పాటు శాసన మండలిలో ఉన్న 40 మంది సభ్యులు ప్రాజెక్ట్ సందర్శనకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఉదయం 10 గంటలకు శాసనసభ నుంచి ప్రాజెక్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తరాంధ్ర తెలుగుదేశానికి కంచుకోట అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పౌరుషాలు పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అని కొనియాడారు. ఉత్తరాంధ్రను గంజాయి రాజధానిగా మార్చారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం సభలో పాల్గొన్న లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సిద్ధం పేరుతో జగన్ మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. ఇచ్చాపురం అంటే నాకు ఒకే ఒక పదం వస్తుంది, తెలుగుదేశం పార్టీ అడ్డా. మన పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం ఒకే ఒకసారి ఇచ్చాపురం నియోజకవర్గం మనం ఓడిపోయాం. 2014 నుంచి 2019 మధ్యన దాదాపు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాం, ఆసుపత్రులు తీసుకొచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, గత 5 సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వం ఇచ్చాపురం చేసిందేంటి, పీకింది ఏంటని. జగన్ పాదయాత్ర చేస్తూ ఇచ్చాపురానికి అనేక హామీలు ఇచ్చారు. ఏకంగా కోకోనట్ పార్క్ ఏర్పాటు చేస్తా అన్నాడు, చేశాడా అని ప్రజలందరిని అడుగుతున్నా. బిల్లబట్టి ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ వర్కులు చేస్తా అన్నాడు, చేశాడా అని ప్రజలను అడుగుతున్నా. మహేంద్ర తనయ బహుదు నదులకి సంబంధించిన ఛానల్ వర్కులు కూడా రిపేర్ చేస్తానన్నాడు, చేశాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. 2 నెలలు ఓపిక పట్టండి, మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం. వైసీపీ భూ కబ్జాలకు సహకరించలేదని విశాఖలో తహసీల్దార్ను కొట్టి చంపారని లోకేష్ ఆరోపించారు. దేశంలో 100 సంక్షేమ పథకాలకు కోత పెట్టిన ఏకైక సీఎం జగన్ అని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొబ్బరి, జీడిపప్పు రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యకర్తల కోసం సంక్షేమ విభాగం ఏర్పాటు చేశామని, కార్యకర్తల కుటుంబాలకు 100 కోట్లు అందజేశామన్నారు. మీరు పడుతున్న కష్టాలు చూశాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించడం జరిగింది. మన ప్రభుత్వం రాబోతుంది. మన అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. రెండోది, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రతి పిల్లకి 15,000 రూపాయలు తల్లి అకౌంట్ లో ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇస్తాము. ఇంకా 18 సంవత్సరాల నుంచి
59 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై తనపై ఎన్నో దొంగ కేసులు పెట్టారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదని స్పష్టం చేశారు. చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని తెలిపారు. చట్టాలను ఉల్లంఘించిన అధికారులపై న్యాయ విచారణ జరిపిస్తామని లోకేష్ డీఎస్పీ పేరుతో జగన్ కొత్త నాటకాలు మొదలు పెట్టారని విమర్శించారు. జగన్ బటన్ నొక్కుతాడు అంటాడు, కానీ మనకు కంపడేది బులుగు బట్టనే. బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది, అది మనకు కంపడదు తల్లి. ఆ బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ అదే క్షణంలో బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకులు పెంచి బాధుడే బాధుడు. ఇప్పుడు ఏకంగా భూమ్ ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, చంద్రన్న బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్. ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె అన్నారు. అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని మోదీ సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. పొత్తులపై 3 నేతలు పరిస్థితులను సమీక్ష చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో అమిత్ షా భేటీపై సమయాన్ని బట్టి తమ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులపై రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి, కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తూ వారి ఉత్పాదకత, ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగానే మా యొక్క కార్యక్రమాలు ఉంటాయని చెప్పి అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం. దాన్ని ఆధారం చేసుకునే వారు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అంటే జన్ధన్ కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు వారు పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతోటే వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా దేశంలో ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్ని మనం అందరం అనుకుంటూ ఉంటాం. అది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో యూపీఏ హయాంలో $300 బిలియన్ ఉన్నట్లయితే నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఇది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఫస్ట్ డెవలప్ ఇండియా అని ఒక సరికొత్త నిర్వచనం పలుకుతూ వారు వచ్చే ఎన్నికల్లో పోటీపై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ తనను పక్కన పెట్టే ఆలోచన అధినేత చంద్రబాబుకు లేదన్నారు ఆయన. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబుపై ప్రేమ పోరాటం చేస్తానని చెప్పారు. నాలుకైనా కోసుకుంటా కానీ టికెట్ ఇవ్వలేదని చంద్రబాబును విమర్శించనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ లేదా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని బుద్ధా వెంకన్న క్లారిటీ ఇచ్చారు. ఆయన శ్రీరాముడు అయితే నేను హనుమంతుడిని, శ్రీరాముడు మాట హనుమంతుడు అయితే ఎదురుతారా? వెంకటేశ్వర మాట అమలు ఎదురుతారా? చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది చేస్తారు. ఆయన మంచితనాన్ని చూసి అది కూడా చెప్పారు. నేను మొన్న ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఎక్కడైనా ఎందుకైనా ఎలాగైనా పక్షంలో ఆయన ఎవరన్నా మాట్లాడితే మాత్రం గుర్తున్న ప్రసక్తే లేదు. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగి రాకపోతే మాత్రం ఆయన మాట్లాడితే మాత్రం గుర్తున్న ప్రసక్తే లేదు. నా లైన్ చంద్రబాబు గారు అయిన
నేను చంద్రబాబు గారు కుటుంబం బాగున్నారని కోరుకున్నాడే తప్ప నాకు వేరే లైన్ లేదు. ఒక నిజంగా అలాంటి ఏదన్నా జరిగితే నేను సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీకి ఎలా అమ్ముడుపోయారో అర్థం కావడం లేదన్నారు. ఆంధ్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం ప్రధాని మోదీ ఏం చేశారో పురంధేశ్వరి చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ అవినీతిని వేలెత్తి చూపిస్తున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీతో పొత్తుల కోసం పవన్, చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారని కేఏ పాల్ విమర్శించారు. ఎత్తి చూపిస్తున్నప్పటికీ, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాసినప్పటికీ, నెలకి 1,00,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారని అనేక సార్లు మోదీ గారిని నిలదీసినప్పటికీ, ప్రతిరోజు మోదీ గారు చేస్తున్న తప్పుల్ని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ నన్ను వారు ఎందుకు వాడుకుంటున్నారు, వారికి నేను ఎవరినో అర్థమైంది, మన ముఖ్యమంత్రులకు అర్థం అవ్వాల. అదే విధంగా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ గద్దరన్న లాంటి వాళ్ళు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య, రోసయ్య, మా ప్రజాశాంతి పార్టీలో చేరిన 120 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు రిపోర్ట్ చేయరు. చీఫ్ సెక్రటరీ మాదిగా, రోసయ్య గారు కులాల కట్టిత్వం చెప్పడానికి, గద్దరన్న గాంధీ కుటుంబాన్ని కాదని, మోదీ కుటుంబాన్ని కాదని, ఆర్ఎస్ఎస్ కాదని, కేసీఆర్ కాదని, కాంగ్రెస్ కాదని. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ నాశనం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ నల్గొండ జిల్లాలోకి రావాలంటే ముందుగా ముక్కు నేలకు రాసి రావాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పాడని ఆరోపించారు. ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ మళ్లీ వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు నష్టం కలిగించే విధంగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటినప్పటికీ పనులు కాంగ్రెస్ కార్యాలయం దాటి ప్రజల్లోకి రావట్లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు ప్రజలను విభజించి పాలిస్తుందని ఆరోపించారు. సికింద్రాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోండా మార్కెట్, రామ్ గోపాల్ పేట్లో ప్రభుత్వ పాఠశాలలో పవర్ బోర్వెల్ను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించారని తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా వినియోగించడం లేదని కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా విద్యారంగానికి అరకొర నిధులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగ భృతి కానీ, విద్యారంగానికి సంబంధించినటువంటి అనేక మౌలిక వసతులు పెంచే విషయంలో కానీ ఏమాత్రం వాళ్ళు కేటాయించిన నిధులు సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు మాత్రం కోటలు దాటుతాయి తప్ప పనులు మాత్రము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ బయట దాటడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విద్యా వ్యవస్థ మెరుగుపరచడం కోసం కావాల్సిన నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఆ దిశలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. కనీసము అన్ని పాఠశాలలో మెరుగైనటువంటి మంచినీటి వసతి, టాయిలెట్ల వసతి, ఆ టాయిలెట్లకు సంబంధించినటువంటి పరిశుభ్రము, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి మిడ్ డే మీల్స్, పరిశుభ్రమైనటువంటి మిడ్ డే మీల్స్, ట్యూషన్ ఇతరత్ర ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈరోజు మిడ్ డే మీల్స్కు కాంగ్రెస్ పార్టీ అక్రమంగా తనపై కేసులు నమోదు చేసిందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా పోలీసులు సుమన్కు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేశామని బాల్కా సుమన్ అన్నారు. పోరాటాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని బాల్కా సుమన్ స్పష్టం చేశారు.
కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. మొబైళ్ల ద్వారా కాల్స్ చేస్తూ అమాయకులను మోసగిస్తున్నారు. ఒకరు పేరుపై ఎన్నో సిమ్ కార్డులను తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇలాంటి వాటిపై నిఘా పెట్టింది. డిజిటల్ మోసాలకు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1.4 లక్షల మొబైల్ నెంబర్లను బ్లాక్ చేసింది. అధికారిక నివేదికలో విడుదల ప్రకారం ఈ మొబైల్ నెంబర్లు ఆర్థిక మోసంతో ముడిపడి ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషి అధ్యక్షతన శుక్రవారం ఆర్థిక సేవల రంగంలో సైబర్ భద్రతపై సమావేశం జరిగింది. ఇది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఇంటిగ్రేషన్ ద్వారా సివిల్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్లాట్ఫామ్పై బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆన్ బోర్డింగ్తో సహా వివిధ సమస్యలను చర్చించింది. CFRMS ప్లాట్ఫామ్ నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ పోర్టల్తో అనుసంధానించబడుతుంది. దీనివల్ల పోలీసులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య మెరుగైన సమన్వయం సాధ్యమవుతుంది. మల్టిపుల్ SMS పంపుతున్న 35 లక్షల ప్రైమరీ యూనిట్లను టెలికమ్యూనికేషన్స్ విభాగం విశ్లేషించిందని ప్రకటన పేర్కొంది. వీటిలో హానికరమైన SMS పంపిన 19,776 సంస్థలు బ్లాక్ లిస్ట్ చేసింది. ఈ విషయంలో 500 మందికి పైగా అరెస్టులు చేశారు. అలాగే సుమారు 3.8 లక్షల సిమ్ బ్లాక్ చేసింది కేంద్రం. దేశంలో సైబర్ మోసాల కేసులు వేగంగా పెరుగుతున్నాయని, ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని గుర్తించింది. సైబర్ మోసాలను నివారించడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. SMS, ఈమెయిల్లోని ఏదైనా తెలియని లింక్పై ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. మీ బ్యాంక్ ఖాతాతో అనుబంధించబడిన రహస్య సమాచారాన్ని ఎవరికీ అందించవద్దు. అనుమానాస్పద కాల్లు, సందేశాలు లేదా మెయిల్కు సమాధానం ఇవ్వద్దు. వాటిని వెంటనే బ్లాక్ చేయండి. అయితే ఇటీవల కాలంలో బ్యాంక్ ఖాతాదారుల విషయంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి మోసాల నుంచి రక్షించుకోవడానికి వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు పదే పదే హెచ్చరిస్తున్నాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు బ్యాంక్ కస్టమర్లను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తుంది. వినియోగదారులకు వివిధ ఆఫర్లు, బ్యాంక్ ATM బ్లాక్ అవుతుందో లేక KYC పేరుతో ఇలా రకరకాల లింక్స్లను పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. వినియోగదారులు వాటిని నమ్మి ఆ లింక్లపై క్లిక్ చేయగానే వారి వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు సంబంధించిన వివరాలు చేరిపోతున్నాయి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.